నమస్తే మామ, నేను మీ నారి 910. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామ లాగ్స్ అయితే చాలా డేస్ నుంచి పెట్టడం లేదు, సో కొంచెం వర్క్లో బిజీ అయిపోవడం వల్ల మామ ఇప్పుడు కూడా వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా రాదు, ఎందుకంటే కోల్డ్ చేస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి మీరే. మామ అసలు మ్యాటర్ అంటే మామిడి విజయనగరం లేదు, చిన్న పని ఉందంటే చూసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. చలి అయితే ఎరుగు తీస్తున్నాను, ఒక కాఫీ అయితే ఫినిష్ చేస్తాం. దాని నుంచి నేనైతే డ్రైవింగ్ తీసుకున్నాను, తెలుసు కదా మన డ్రైవింగ్ డైరెక్ట్ విజయనగరంలో స్టాప్ చేసాం. మామ మనకి ఆంధ్ర అంటే టిఫిన్లో గుర్తొచ్చేది మైసూర్ బోండా, నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాం. మామ విజయనగరంలో పెద్ద చెరువు చూడడం నేనైతే ఫస్ట్ టైం. మీరు ఎంతమంది చూసింటే కామెంట్ చేసేయండి. మామ వెళ్తున్న దారిలో మాకైతే ఒక పెద్ద స్నేక్ అయితే అడ్డు వచ్చింది, చూడండి ఎంత పెద్ద స్నేక్. మామ అసలు విజయనగరం రావడానికి కారణం ఏంటంటే మామూలుగా ఒక చిన్న ఎగ్జామ్ ఉంది, వాడు లోపలికి వెళ్ళిపోయాడు. నేను బయటికి ఏం చేయాలన్నప్పటికీ దారిలో నాకు అది పాన్ షాప్ తగిలింది, మొబైల్ కూడా ఛార్జ్ లేదు. సో మొబైల్ ఛార్జ్ పెట్టి ఆ అంకుల్తో పాతకనే అయితే కొట్టాను. ఆ అంకుల్ అయితే చాలా అంటే చాలా మంచివారు అనమాట. మామూలు ఎగ్జామ్ ఫినిష్ చేసి బయటకు వచ్చాడు, ఎగ్జామ్ రాసేవాడు, నవ్వుతాడు, ఆ క్లాస్ని పదరా బాబు అంటున్నాడు అనమాట. సో వెంటనే ఆ క్లాస్ని కదా అనేసి వెంటనే మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చాము. రెస్టారెంట్లో ఫస్ట్ అయితే స్టార్టర్ ఆర్డర్ చేసాం, స్టార్టర్ లాలీపాప్ ఆర్డర్ చేసాం, సూపర్ అంటే సూపర్గా ఉంది. నెక్స్ట్ బిర్యానీ ఆర్డర్ చేసాం, బిర్యానీ అంతగా ఏం కాదు, యావరేజ్ అనమాట. చికెన్ కర్రీ ఇచ్చాడు, అది ఓకే. లంచ్ చేసిన తర్వాత మాకైతే బీచ్కి వెళ్ళాలనిపించింది. బీచ్కి వెళ్ళే దాని స్టూడెంట్స్ అయితే ఎంతమంది ఉన్నారు చూడండి. మా బస్ గురించి వెయిట్ చేస్తాను అనమాట. మేమైతే ఏ బీచ్కి వెళ్ళామనుకుంటున్నారా, భీమిలి బీచ్కి వెళ్ళామా, ఎంతమంది వచ్చారో కామెంట్ చేసేయండి. మేమైతే బీచ్ లోకి అయితే లోపలికి వెళ్ళిపోయామా. బీచ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫొటోస్ అనేవి తీసుకున్నాం. అక్కడ ఫోటోగ్రాఫర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉన్నామా, మీ అందరికీ తెలిసిన విషయం అనుకుంటా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో బీచ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామా. బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత వైజాగ్ లోపల నుంచి వెళ్దాం అనుకున్నాం. వైజాగ్లో అందాలు చూద్దాం అనుకున్నాం, కానీ ట్రాఫిక్ చూద్దాం అనుకోలేదు మామ. ఎందుకంటే అంత ట్రాఫిక్ మామ, అడుగుకి ట్రాఫిక్ వైజాగ్లో. మామ వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే రణస్థలం అనే ఊర్లో ఒక పర్సన్ అయితే మీట్ అవ్వడానికి వెళ్ళాము. ఆ షాప్లో ఉంటారు అనమాట ఆ పర్సన్ అనమాట. ఆ పర్సన్ ఎవరు అనుకుంటున్నారా, రాయల్ మిక్ రమణ అని అనమాట. సో ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుతుంది అంత మంచిది అనమాట. చాలా మందికి తెలుసు, ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఒక్కొక్క పర్సన్కి. వీళ్ళు వచ్చేసి వాళ్ళ టీం మెంబర్స్ అనమాట, జాస్వా అని అనమాట. సో అక్కడ అతను మీట్ అవ్వడం మాకు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడ నుంచి మేమైతే దారిలో టిఫిన్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. చలి అయితే దోలు తీరిపోయింది. నైట్ 10:30, 11కి అయితే వచ్చాము ఇంటికి. ఈ లాగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో పక్క కామెంట్లో రాయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.